లేడీ అఘోరి తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా హల్చల్ చేస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువకుడు శ్రీనివాస్ అఘోరిగా మారినట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. శ్మశానంలో పూజలు, రోడ్లపై హల్చల్ చేస్తూ పోలీసులను, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అఘోరిపై పోలీసులకు ఫిర్యాదులు అందటంతో అరెస్టు చేశారు. అతడిని జైలుకు తరలించే క్రమంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా హల్చల్ చేస్తున్న అఘోరి తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకి చెందిన వ్యక్తి. అతడి వయస్సు 27 ఏళ్లు. కేదార్నాథ్లో సాధువుగా జీవిస్తున్నాడు. అతను తన కలలో అర్ధనారీశ్వర రూపాన్ని చూసినట్టు పేర్కొన్నాడు. దీని స్ఫూర్తితో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ ప్రక్రియ 2 దశల్లో జరిగినట్టు వైద్యులు గుర్తించారు. మొదటి దశలో అతని శరీరం నుంచి కొన్ని పురుష అవయవాలు తొలగించబడ్డాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత అతను ఇండోర్కి తిరిగి వచ్చి తన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి అధికార పత్రాలను నవీకరించాడు. జూన్ 28, 2024న ఇండోర్లోని బండారి హాస్పిటల్లో డాక్టర్ అశ్విని దాస్ ప్లాస్టిక్, కాస్మెటిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ నేతృత్వంలో 5 గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో అతను పురుషుడి నుండి స్త్రీగా పూర్తిగా మార్పిడి చెందాడు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైద్యులు అతను అర్ధనారీశ్వర రూపాన్ని సాధించినట్లు పేర్కొన్న ఊహాగానాలను ఖండించారు. ఇది కేవలం లింగ మార్పిడి శస్త్రచికిత్స అని స్పష్టం చేశారు. అఘోరీలు శైవ సాంప్రదాయంలో భాగమైన సాధువులు. వారు సాంప్రదాయిక సామాజిక నిబంధనలను తిరస్కరించి ఆధ్యాత్మిక మోక్షం కోసం తీవ్రమైన సాధనలు చేస్తారు. అఘోరీ సంస్కృతిలో అర్ధనారీశ్వర ఒక పవిత్ర భావన. ఇది పురుష, స్త్రీ శక్తుల సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ సాధువు తన లింగ మార్పిడిని ఈ ఆధ్యాత్మిక ఆదర్శంతో ముడిపెట్టినప్పటికీ ఇది అఘోరీ సాంప్రదాయంలో సాధారణ ఆచారం కాదు. అఘోరీలు సాధారణంగా శారీరక మార్పుల కంటే మానసిక, ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెడతారు. లింగ మార్పిడి శస్త్రచికిత్స లేదా జెండర్ అఫర్మేషన్ సర్జరీ ఒక వ్యక్తి యొక్క శారీరక లక్షణాలను వారి లింగ గుర్తింపుకు అనుగుణంగా మార్చే వైద్య ప్రక్రియ. ఈ సాధువు విషయంలో అతడు పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ప్రక్రియలో సాధారణంగా ఇప్పుడు చెప్పబోయే దశలుంటాయి. ముందుగా, శస్త్రచికిత్సకు ముందు రోగి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి హార్మోన్ స్థాయిలు, రక్త పరీక్షలు, మానసిక సంప్రదింపులు నిర్వహించబడతాయి. జెండర్ డిస్ఫోరియా, లింగ గుర్తింపు వల్ల కలిగే మానసిక ఒత్తిడి నిర్ధారణ అనేది కీలకం. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ వంటి హార్మోన్లను నిర్వహించటం ద్వారా స్త్రీ లక్షణాలను పెంపొందించటం ఈ సాధువు హార్మోన్ థెరపీ తీసుకున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిణి కేసు జైలు వరకు వివాదాస్పదంగా మారింది. మోసం కేసులో అరెస్టైన అఘోరి జైలులో తన భార్య వర్షిణిని తన వద్దే ఉంచాలని రచ్చ చేయటం, ట్రాన్స్జెండర్ గుర్తింపు వల్ల జైలు అధికారులు ఎదుర్కొన్న సమస్యలు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చాయి. అఘోరి శ్రీనివాస్ ఒక మహిళా నిర్మాతను పూజల పేరుతో 10 లక్షలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలతో మోకిలా పోలీసులచే అరెస్ట్ అయ్యాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కి తరలించారు. 2 గంటల పాటు విచారణ తర్వాత అతన్ని చేవెళ్ల కోర్టులో హాజరు చేయగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సంగారెడ్డి జిల్లాలోని కంది సబ్ జైలుకు తరలించినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హైడ్రామా సృష్టించాడు. తన భార్య శ్రీవర్షిణిని తనతోనే ఉంచాలని, ఆమె లేకుండా తాను ఉండలేనని గట్టిగా అరిచాడు. అతని ప్రవర్తనతో జైలు సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అఘోరి తన భార్యతో ఒకే బ్యారెక్లో ఉండాలని డిమాండ్ చేయటం వివాదానికి కారణమైంది. రిమాండ్ ప్రక్రియలో భాగంగా అఘోరిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్యులు అతన్ని ట్రాన్స్జెండర్గా గుర్తించారు. ఈ గుర్తింపు కారణంగా కంది సబ్ జైలు అధికారులు అతన్ని జైల్లోకి అనుమతించడానికి నిరాకరించారు. అఘోరిని మహిళా ఖైదీల బ్యారెక్లో ఉంచాలా లేదా పురుష ఖైదీల బ్యారెక్లో ఉంచాలా అనే సందిగ్ధతో జైలు అధికారులు పోలీసులకు తిరిగి అప్పగించారు. మరోసారి లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత కోర్టు సూచనల మేరకు అఘోరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. అఘోరితో పాటు అరెస్టైన శ్రీవర్షిణి తన తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఆమెను హైదర్ షాకోట్లోని కస్తూర్బా గాంధీ హోంకి తరలించారు. వర్షిణిని తనతో జైల్లో ఉంచాలని అఘోరి చేసిన డిమాండ్ పోలీసులకు సవాలుగా మారింది. వర్షిణి కుటుంబం ఆమెను అఘోరి మాయమాటలతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇది ఈ కేసుకు మరో కోణాన్ని జోడించింది.
అఘోరి రచ్చ మధ్యలో పోలీసులు సహనంతో వ్యవహరించారు. అఘోరి తన భార్యతో కలిసి విచారణలో సహకరిస్తానని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతని ట్రాన్స్జెండర్ గుర్తింపు, జైలు బ్యారక్ సమస్య, వర్షిణితో సంబంధం వంటి అంశాలు ఈ కేసును సంక్లిష్టంగా మార్చాయి.